హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ 36. ఈరోజు మనం బెజవాడలోనే పాత బస్తీలో ఉన్నాము. విజయవాడ పాత బస్తీకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రంజాన్ మాసంలో విజయవాడకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కుల మతాలకు అతీతంగా ఫ్యామిలీతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, పెద్దలతో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళతో ఈరోజు రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు బెజవాడ పాత బస్తీలో వచ్చి తప్పకుండా బెజవాడ పాత బస్తీలో బెజవాడ పాత బస్తీకి వచ్చి ఒక విజిట్ చేసి వెళ్తారు. దానికి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే విజయవాడ పాత బస్తీలో పంజా సెంటర్ ఉంది. పంజా సెంటర్లో సుమారు 40 నుండి 50 వరకు హలీం స్టాల్స్ ని ముస్లిం సోదరులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హలీం స్టాల్ సందర్శించేందుకు విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఈ హలీం స్టాల్ సందర్శించి పిల్లలతో కానివ్వండి, పెద్దలతో కానివ్వండి, అందరితో పాటు వచ్చి ఈ హలీం స్టాల్ సందర్శించి ఇక్కడ ఏదైతే హలీం ఉంటుంది, చికెన్ కి సంబంధించిన 80 ఐటమ్స్ అన్ని ఉంటాయి, అన్నింటినీ రుచి చూసి టేస్ట్ చేసి మరీ వెళ్తా ఉంటారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపేందుకు ఈరోజు మన విజయవాడలోని పాత బస్తీలో పంజా సెంటర్లో ఉన్నాము. పంజా సెంటర్కి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. పంజా సెంటర్లో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే పంజా సెంటర్లో ఒక్కసారి మనం ఎంటర్ అవ్వగానే మొట్టమొదటిగా మనకు కనిపించేది దర్గా ఒకటి కనిపిస్తుంది. దర్గా హజరత్ లోటే సోటే బాబాకి సంబంధించిన దర్గా మనకి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కుల మతాలకు అతీతంగా ఈ దర్గాని సందర్శించుకొని వెళ్తారు. ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత గత సుమారు ఒక 40-50 సంవత్సరాల నుండి ఈ దర్గా ఇక్కడ ఉంది. ఈ దర్గాకి సంబంధించి ఎన్నో ప్రాముఖ్యతలు, ఎన్నో ముఖ్యమైన విషయాలు అనేవి ఉన్నాయి. హజరత్ సయ్యద్ షా మస్తాన్ వలీ లోటే సోటే వాలే సాహెబ్ దర్గా షరీఫ్. ఈ దర్గా షరీఫ్ కుల మతాలకు అతీతంగా హిందూ సోదరులు, ముస్లిం సోదరులు అందరూ కుల మతాలకు అతీతంగా ఈ దర్గాకు వచ్చి దర్గాని సందర్శించుకోవడం జరుగుతుంది. పంజా సెంటర్లో ముఖ్యంగా మనం అడుగు పెట్టంగానే మొట్టమొదటిగా ఈ దర్గా కనిపిస్తుంది. ఈ దర్గాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ఈ దర్గాకి సంబంధించిన వ్యక్తులు ముజావర్ మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత ఏంటి, దర్గా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉంది, ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది పాత దర్గా అండి. ఇది पंजा सेंटर दरगाह है। पंजा सेंटर दरगाह है। ये विंचीपेट में फेमस दरगाह पंजा सेंटर हजरत लोटे सोटे मस्तान वाली बाबा का दरगाह। ये पंजा सेंटर में मशहूर दरगाह है। ये यहाँ पूरा मुस्लिम हिंदू सब आते इधर, सब आगे दुआ कर लेके जाते। अगर ये क्या है तो रमज़ान का फेमस महीना है, बरकत का महीना। और क्या है तो इधर हलीम, फालूदा, सब अगरबत्ती सब मिल गया। फेमस ఈ దర్గా ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల దర్గా ఇక్కడ ఉంది, ఎంతమంది వస్తారు ఇక్కడ దర్గాకి? చాలా మంది వస్తుంటారు. శుక్రవారం బాగా వస్తారండి. శుక్రవారం మాత్రం ఫేమస్ ఫుల్గా ఉంటుంది జనం. ఆదివారం శుక్రవారం గురువారం బాగా వస్తుంది జనం. ఇవాళ అంటే రంజాన్ నెల కదా, జనం లేరు, తగ్గారు. రంజాన్ ఎందుకంటే మసీదు వెళ్తారు కదా, ఉపాసాలు ఉంటారు, అందుకు రారు దర్గా ఎక్కువ. నా పేరు అబ్దుల్ రహీం అండి, దర్గా ముజావర్ గారు. ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడే దర్గా ముజావర్ అంటే దర్గాకి సంబంధించిన పూర్తి బాధ్యతలు చూసేవాళ్ళని దర్గా ముజావర్ అంటారు. దర్గా ముజావర్తో మనం మాట్లాడడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మన పంజా సెంటర్ రాగానే మొట్టమొదటి దర్గా చూసాం. దర్గా తర్వాత ఇక్కడ మనకి రాజా కూల్ డ్రింక్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. రాజా కూల్ డ్రింక్స్ మనకు కనిపిస్తుంది. సుమారు ఒక 50 సంవత్సరాల నుండి కూల్ డ్రింక్ షాప్ పెట్టి వీళ్ళు ముఖ్యమైన కూల్ డ్రింక్ షాప్ పెట్టి శీతల పానీయాలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ప్రజలకు అందించి శీతల పానీయాలు అందించి ముఖ్యంగా వీళ్ళు ఎన్నో సుమారు 50 సంవత్సరాలు చాలా మంచిగా ఫేమస్గా ఉన్నారు వీళ్ళు. ఈ రాజా కూల్ డ్రింక్స్ అనేది సుమారు ఒక 50 సంవత్సరాల నుండి ఇక్కడ పెట్టి చాలా ఫేమస్. ఈ పంజా సెంటర్కి వించిపేటకు సంబంధించిన పెద్దలు కానివ్వండి, ముఖ్యంగా వయసు గల వారు ఎవరైనా సరే పంజా సెంటర్కి ఎప్పుడు వచ్చినా, సంవత్సర కాలంలో ఎప్పుడు వచ్చినా రాజా కూల్ డ్రింక్స్ వచ్చి తప్పకుండా కూల్ డ్రింక్ తాగి వెళ్తారు. రాజా కూల్ డ్రింక్ సంబంధించిన యజమాని ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలు సార్, ఈ కూల్ డ్రింక్ షాప్ ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, మీరు ఏ కూల్ డ్రింక్స్ అని అందించడం జరుగుతుంది? 1967 నుంచి మా షాపు 50 సంవత్సరాలు దాటిపోయింది. మా డాడీ ఫస్ట్ నాన్నగారు రాజాబాయి. అన్ని డ్రింక్స్ బాగుంటాయి మన దగ్గర. ద్రాక్ష, ఆరెంజ్, లెమన్, రోజ్ మిల్క్ ఇవన్నీ బాగుంటాయి, ఫేమస్. అంటే మీకు వ్యాపారం రంజాన్లో ఎలా ఉండిద్ది, రంజాన్ తర్వాత ఎలా ఉండిద్ది, రంజాన్లో ఈ హలీం స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి, దీనికి సంబంధించి మీ వ్యాపారం ఏమైనా పెరిగిద్దా ఏంటి? హలీం గురించి బాగా పెరిగింది, రంజాన్ గురించి ఫుల్ వ్యాపారం బాగుంది వ్యాపారం. సో ఇది రాజా కూల్ డ్రింక్స్ అనేది సుమారు ఒక 50 సంవత్సరాలుగా ఇక్కడ వీళ్ళ షాప్ ఉందని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక్కడ పంజా సెంటర్కి సంబంధించిన పెద్దలు కానివ్వండి, వేరే వ్యక్తులు ఎవరు వచ్చినా సరే మొట్టమొదటి పంజా సెంటర్ వచ్చినప్పుడు
ఇక్కడ ఈ కూల్ డ్రింక్ షాప్లో వచ్చి కూల్ డ్రింక్లు సేవించడం అనేది జరుగుతాయి. ఎందుకంటే అందరూ ఒక సెంటిమెంట్లో వీళ్ళు భావించి కూల్ డ్రింక్స్ సేవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మనం పంజాబ్ సెంటర్కి వచ్చిన తరువాత మొట్టమొదటిగా దర్గా మరియు రాజా కూల్ డ్రింక్స్ అని ఈ రెండు పంజాబ్ సెంటర్లో ఎప్పుడు ఉండే విషయాలు. ఇవి కాకుండా రంజాన్ నెలలో స్పెషల్గా ఏంటంటే ముఖ్యంగా రంజాన్ నెలలో సుమారు ఒక 40-50 హలీం స్టాల్స్ కానివ్వండి, చికెన్కి సంబంధించి పలు రకాల వంటకాలకు సంబంధించిన స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కుల మతాలు కానీ, హిందూ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానివ్వండి, అందరూ ఈ స్టాల్స్కి వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి హలీం తిని మొత్తం ఇది చేసి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం బార్కస్ అనే ఫస్ట్ స్టార్టింగ్ హలీం స్టాల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ హలీం స్టాల్స్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పలు రకాల వంటకాలు, పలు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పలు రకాల నాన్ వెజ్ వంటకాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్టాల్స్ సుమారు సాయంత్రం 5 గంటలకల్లా స్టాల్స్ ప్రారంభించడం జరుగుతుంది. హలీం స్టాల్స్ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఈ హలీం రాత్రి 12 గంటల వరకు హలీం స్టాల్స్ అనేవి నిర్వహణ జరుగుతూ ఉంటుంది. హలీం స్టాల్స్లో అందరూ వచ్చి ఎన్వి ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నింటినీ వీరు టేస్ట్ చేయడం, వాటి రుచి చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హలీం స్టాల్స్ నిర్వహణ సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. సుమారు రాత్రి 12 గంటల వరకు ఈ హలీం స్టాల్స్ అనేవి రన్నింగ్లో ఉంటాయి. ఇక్కడ మన విజయవాడ నగరానికి సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రముఖులు కానివ్వండి, సాధారణ ప్రజలు కానివ్వండి, వాళ్ళందరూ ఈ హలీం స్టాల్కి రావడం, హలీం స్టాల్ సందర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మనకి సుమారు విజయవాడ నగరానికి సంబంధించిన ప్రజలందరూ మెయిన్గా, ఎందుకంటే ఒకే చోట సుమారు 40 నుండి 50 హలీం స్టాల్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్దది, చాలా అరుదు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించిన చుట్టుపక్కల జిల్లాలో సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద హలీం స్టాల్స్ నిర్వహణ సంస్థ. హలీం స్టాల్స్ ఏదైతే నిర్వహణ సంస్థ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. హలీం స్టాల్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప పెద్ద విషయం అని చెప్పేసి మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ హలీం స్టాల్స్ నిర్వహణ కానివ్వండి, హలీం స్టాల్స్ ఏర్పాటు చేయడం దీని వెనక చాలా పెద్ద వర్కౌట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ప్రిపరేషన్కి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, హలీం స్టాల్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి చాలా పెద్దగా జరుగుతూ ఉంటాయి. సరే, కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎందుకు రావడం జరిగింది మీరు ఇక్కడికి? నా పేరు మొన్న, మేము కైకలూరు నుంచి వచ్చాం. మామూలుగా రంజాన్ సీజన్ కాబట్టి హలీం తిందామని వచ్చాం. ఏ స్టాల్లో హలీం తిన్నారు, ఎలా ఉంది హలీం? ఎలా ఉంది స్టాల్ పేరు ఏంటరా? వాషి హలీం స్టాల్ దగ్గర తిన్నాం. ఎలా ఉంది హలీం? ఎలా ఉంది? యావరేజ్గా ఉంది. మాకంటే హలీం గురించి తెలియదు కాబట్టి. ఎంతమంది వచ్చారు మీరు? అందరూ ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్? కైకలూరు నుండి వచ్చారా? కైకలూరు నుంచి వచ్చాం. కైకలూరు నుండి వచ్చారా? కైకలూరు నుంచి వచ్చాం. ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చాం మేము, ఫ్రెండ్స్తో పాటు వచ్చాం, గ్యాంగ్తో. వచ్చినందుకు ఏమన్నా మీకు సాటిస్ఫాక్షన్గా ఉందా? సాటిస్ఫాక్షన్ లేదా? సెంటర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఓకే. మరి కొంతమంది ఉన్నారు, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఎలా ఉంది? హలీం తినడానికి వచ్చి. ఎలా ఫీలింగ్ ఎలా ఉంది మీది? అట్లా బాగుంది. అక్కడ ఒక్కటే వేరే చోట ట్రై చేశారా? వేరే చోట ఇంకా ట్రై చేయాలి, ఇప్పుడు వెళ్తున్నాం బిర్యానీ తిన్నాను. ఓకే. సో ఇది పరిస్థితి. మన విజయవాడ నగరానికి సంబంధించే కాదు, కృష్ణా జిల్లాకు అన్నిటికీ సంబంధించింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి స్టాల్స్ సందర్శించి ఇక్కడ టేస్ట్ చేసి వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సో ఇది ప్రస్తుతం మొట్టమొదటి ఒక హలీం స్టాల్. ఇది హలీం స్టాల్ సంబంధించిన కొంత నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుస్తాలి. హలీం స్టాల్ నిర్వహణ అనేది ఎలా జరుగుతుంది, దీని ప్రిపరేషన్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన వంటకాలు కానివ్వండి, ఎప్పుడు తయారు చేస్తారు, విజయవాడకు సంబంధించిన వాళ్ళే తయారు చేస్తారు, వేరే ఊరు వాళ్ళు తయారు చేస్తారు? హలీం స్టాల్స్ అనేది మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ చేస్తారండి. దాని వంటకాలు కానీ ఏదైనా 4 నుంచి స్టార్ట్ చేస్తారు, 2 నుంచి స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి రెడీ అయ్యేది 5ంటికి రెడీ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఏంటంటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీన్ని హలీం తయారు చేయడానికి మేము సపరేట్గా హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి అక్కడ నుంచి పిలుచుకొని వస్తాం ఇక్కడికి. ఇక్కడ అనేది బాగానే ఉంటుంది. మాకు పోలీస్ బందోబస్తు కానీ మిగతా ఏదైనా సరే మాకు అందుబాటులోనే ఉంటారు అందరూ, దేవుడి దయ వల్ల. మాకు ముస్లిమ్స్ అనే కాదు, హిందూస్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇక్కడికి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి బాగా అందరూ మేల్కొని తిని బాగా ఆనందంగా వెళ్తారు ఇక్కడ నుంచి. ఏ రకాల వంటకాలు అనేది మీరు ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది? ఇక్కడ వచ్చేసి రుమాలి రోటీ, దమ్ చికెన్, పాయ, తందూరి చికెన్, షీక్స్ ఉంటాయి,
అలాగే కేఎఫ్సి జాయింట్స్, రుమాలి రోటీ ఇవన్నీ ఉంటాయి, హలీము అన్నీ ఉంటాయి సార్. ఈ వంటకాలన్నీ ఎవరు తయారు చేస్తారు? లేదండి, లోకల్ వాళ్ళు కాదు, లోకల్ వాళ్ళు ఉండరు ఇక్కడ, మొత్తం హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఆ టైప్ నుంచి వస్తారు సార్. వ్యాపారం ఎలా ఉంది పోయినసారి కంటే ఈసారి? ఎందుకంటే గతంలో కరోనా ఉంది, కరోనా తర్వాత వ్యాపారం ఎలా ఉంది? దేవుడి వల్ల వ్యాపారం బాగానే ఉందండి. కరోనా కన్నా ఇప్పుడు ప్రజెంట్ కొంచెం బాగానే ఉంది. పబ్లిక్ కూడా ఇది బాగానే వస్తున్నారు. ఎగ్జిబిషన్కి ఎలా వెళ్తారో అలాగే గుంపుగా వస్తున్నారు, ఇక్కడికి ఫ్యామిలీతో పాటు వస్తున్నారు. ఓకే, ప్రస్తుతం ఇది హలీం స్టాల్ వద్ద ఉన్న పరిస్థితి. ఈ హలీం స్టాల్స్ ఎన్వి నాన్ వెజ్ వంటకాలకు సంబంధించిన స్టాల్సే కాకుండా ఇక్కడ ఒక రకాన మనం చూసుకున్నట్టయితే అరేబియన్ ఫాలూదా అని చెప్పేసి స్వీట్స్కి సంబంధించిన స్వీట్ షాప్ అనేది ఒకటి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. స్వీట్ షాప్ ఇక్కడ ఫాలూదాకి సంబంధించిన ఒక రకమైన కూల్ డ్రింక్స్కి సంబంధించిన షాప్ ఇది. ఫాలూదా కానివ్వండి, వేరే వేరే డ్రింక్స్ అవన్నీ మనం ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ స్టాల్స్కి సంబంధించి, ఎందుకంటే మనం ఒకసారిగా మనం చూసుకుంటే ఇక్కడ హలీం స్టాల్స్ అంటే ఎన్వి స్టాల్స్ మాత్రమే ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటాం. కానీ ఎన్వి నాన్ వెజ్కి సంబంధించిన హలీం స్టాల్స్, చికెన్ మటన్కి సంబంధించిన స్టాల్సే కాకుండా ఇక్కడ జ్యూస్కి సంబంధించిన స్టాల్స్ ఫాలూదా అంటారు దీన్ని. ఫాలూదా లేకపోతే జ్యూస్ కానివ్వండి, కుర్బానీ కా మిఠా, డబల్ కా మిఠా, తర్వాత గులాబ్ జామున్, హల్వా, స్వీట్స్కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రజలు ఎన్వి వంటకాలే కాకుండా హలీం కానివ్వండి, చికెన్ కానివ్వండి, అయ్యే కాకుండా స్వీట్స్ కూడా తినేందుకు ఫాలూదా కానివ్వండి, స్వీట్స్ ఐటమ్ కూడా కొన్ని ఇక్కడ అందుబాటులో తేవడం అనేది కొన్ని ఇక్కడ అందుబాటులో తేవడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఎన్వికి వంటకాలకు సంబంధించిన షాప్సే కాకుండా ఫాలూదా లేకపోతే స్వీట్ షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం పంజాబ్ సెంటర్లో మొట్టమొదటి ఒక షాపు మాత్రం ఇప్పటివరకు మనం చూసాము. దీని తర్వాత సుమారు 40 నుండి 50 షాపుల వరకు ఇక్కడ ఉన్నాయి. 40 నుండి 50 షాపుల వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ షాపులన్నీ మనం ఒక్కసారిగా మనం చూసుకుని ప్రస్తుతం ఇప్పుడు మనం వేరే షాపు దగ్గర ఉన్నాము. వేరే షాప్ దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ వచ్చి వేరే స్టాల్ దగ్గర మనం ఇప్పుడే రావడం జరిగింది. ఈ స్టాల్కి సంబంధించి ఏమన్నా మొత్తం మనం వారితోనే సార్ ఈ స్టాల్లో ఏమేమి తయారు చేస్తారు? మీరు ఇక్కడోళ్ళేనా లేకపోతే తెలంగాణ వగైరా నుండి వచ్చారా, విజయవాడలోనా? ఇక్కడ స్టాల్లో ఏమేమి తయారు చేస్తారు? మనం ఇక్కడోళ్ళమే, హైదరాబాద్ నుంచి వచ్చి మనకి చేసి పెడతారు, ఇది తయారీ చేసి పెడతారు. ప్యూర్ మటన్ హలీము 12 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఎంస్టార్ హలీం మాది. దమ్ చికెన్, షీక్ కబాబు, చికెన్ బిర్యానీ అన్నీ పెడతాం మనం. ప్యూర్ మటన్ హలీం అన్నాం. వ్యాపారం ఎలా కొనసాగుతుంది? కస్టమర్లు ఎలా వస్తుంది? పర్వాలేదండి, బాగానే ఉంది. కరోనా కంటే ముందు కరోనా వచ్చింది, వ్యాపారాలన్నీ పడిపోయినాయి. అప్పుడు పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ లెగిసిందండి. ఇప్పుడు కస్టమర్లు వస్తున్నారు, బాగానే వస్తున్నారు. ఇప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంది? ప్రాఫిట్ ఎలా ఉంది? పర్వాలేదండి, ఎందుకంటే రేట్ పర్వాలేదు, బాగానే ఉంది. ప్రాఫిట్ లేదంటారు, ప్రాఫిట్ ఎలా ఉంది? పర్వాలేదండి, ఇప్పుడు బాగానే ఉంది. ప్రాఫిట్ బాగానే. కస్టమర్లు పెరిగారు. ఏ రోజుల్లో ఎక్కువ ఉంటారండి? సాటర్డే సండే బాగుండిద్దండి. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు బాగుంటుంది. దాని తర్వాత కొంచెం స్లో ఉండిద్ది. బిర్యానీ ఐటమ్ పెట్టాము. మటన్ హలీము, ప్యూర్ హలీం మంది. ఒకసారి చూడండి, ఒకసారి దాంట్లో కెమెరా చూడండి ఒకసారి. ఓకే, ప్రస్తుతం ఈ షాప్ యజమాని ఏదైతే ఉందో ఇక్కడ హలీంతో పాటు బిర్యానీ ఐటమ్ కానివ్వండి, లేకపోతే ఎన్వి పలు రకాల వంటకాలు పెట్టి ప్రస్తుతం మనకి హలీం ఏదైతే ఉందో వారు ప్యూర్ మటన్ హలీం తయారు చేస్తామని, మటన్ హలీం ఏదైతే ఉందో హలీం మన కెమెరా కంటితో హలీంని చూడడం జరుగుతూ ఉంది. హలీం ఏదైతే ఉందో ప్యూర్ మటన్తో ఇక్కడ హలీం చేస్తూ ఉన్నామని చెప్పి సుమారు 12 నుండి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తమకుందని, ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ హలీం తయారు చేయడం జరుగుతుంది. మటన్ హలీం తయారు చేయడం జరుగుతుంది. మటన్ హలీంలో హలీంతో పాటు హలీంతో ఇవి ఏదైతే చేస్తారో దానిపైన సలాడ్ ఏదైతే ఉందో, సలాడ్ హలీం పైన ఏదైతే సలాడ్ అన్నమాట, సలాడ్ తర్వాత నిమ్మకాయ వగైరా ప్యూర్ నెయ్యి కూడా హలీంలో వేయడం జరుగుతుంది. ప్యూర్ మటన్ హలీం తయారు చేస్తారు ఇక్కడ. మటన్ హలీం తయారు చేసి మటన్ హలీంతో పాటు ఘీ అనేది నెయ్యి కూడా వేయడం జరుగుతూ ఉంది సార్. హలీంలో మటన్ హలీంతో పాటు ప్యూర్ నెయ్యి కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి చెబుతా. సుమారు 12 నుండి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది వీళ్ళకి. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఇక్కడ హలీంతో పాటు పలు రకాల ఎన్వి వంటకాలు కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇది మనం ప్రస్తుతం మనం ఇది పంజాబ్ సెంటర్కి సంబంధించిన ఒక 2 స్టాల్స్ మాత్రమే ఇక్కడ మనం చూడడం జరిగింది. దీంతో పాటు మనం ఒకసారి పంజాబ్ సెంటర్లో లోపలికి వెళ్తూ ఉన్నాం. లోపలికి వెళ్ళే విధంగా అయితే మనం
పలు రకాల హలీం స్టాల్స్, హలీం సెంటర్స్ ఏవైతే ఉన్నాయో హలీం స్టాల్స్, హలీం సెంటర్స్ అయితే మనం చూడడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ కేజీఎన్ రాయల్ ఫుడ్స్, చికెన్ వెరైటీస్ అండ్ ఫాలూదా అని చెప్పేసి మొత్తం టోటల్ ఎన్వి ఐటమ్స్ కానివ్వండి, తర్వాత స్వీట్స్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, అన్నీ కలిపి ఇక్కడ పెట్టారు. ఇక్కడ షాప్ నిర్వాహకులు, షాప్ యజమానులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ షాప్ ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు, వ్యాపారం ఎలా కొనసాగుతుంది? దగ్గర షాప్ పెట్టి, నమస్కారం అండి, నా పేరు షకీల్. దగ్గర షాప్ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగా నడుస్తూ ఉండిద్ది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయితీగా మాకు అలవాటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఐటెం దొరికిద్ది. చాలా తక్కువ రేట్స్లో మేము కస్టమర్కి అందుబాటులో పెడుతున్నాం. ఇది మటన్ హలీం, చికెన్ హలీం రెండూ ఉంటాయి మన దగ్గర. అలానే మన దగ్గర కేఎఫ్సీ ఐటెం, కబాబ్ ఐటెం, ఇలా ప్రతి అరేబియన్ ఐటెం మొత్తం ఉండిద్ది మన దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. ఇది వ్యాపారం ఎలా కొనసాగుతుంది? ఏమేమి ఐటమ్ తయారు చేస్తున్నారు? అవి మీరే తయారు చేస్తున్నారు లేకపోతే బయట నుండి తీసుకొని తయారు చేస్తున్నారు? లేదండి, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. మొత్తం సొంతంగా నేనే తయారు చేస్తా. మా మటన్ హలీం ఉంది, చికెన్ హలీం ఉంది, చికెన్ బిర్యానీ ఉంది. చికెన్లో పలు రకాల వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. కబాబ్ ఐటమ్ ఉంది. అలాగే మనకు రుమాల్ రోటీ, దమ్ చికెన్ కూడా ఉంటుందండి. మార్కెట్ కంటే చాలా తక్కువ అమ్ముతున్నాండి. 150 రూపాయలు మటన్ మన దగ్గర ఒక ప్లేట్ వచ్చేసి. పార్సల్ కూడా అంతే రేటు. డబుల్ పార్సల్ అయితే మన దగ్గర 300 రూపీస్ సార్. పర్లేదు సార్, చాలా కొద్దిగా డౌన్గానే అనిపిస్తుంది ఈసారి. పోయినసారి కొద్దిగా పర్లేదు. వీకెండ్స్లోనే చాలామంది వస్తారండి. మా నార్మల్ డేస్లో కూడా బాగానే ఉంది. ప్రెసెంట్ అయితే మొత్తం సొంత తయారీ అండి, నేనే చేసింది. మటన్ని బాగా ఉడకబెట్టుకొని దాంట్లో స్పైసెస్ గట్రా వేసుకొని 8 అవర్స్ దాకా ఉడకబెడతాం. దాన్ని మళ్ళీ కుకింగ్ చేసి గోటా వగేరా కొట్టి దానికి దమ్ పెడతాం. ఆ తర్వాత ప్యూర్ ఘీ, ప్యూర్ మటన్ అండి దీంట్లో యూజ్ చేసేది. స్పైసెస్ కూడా ఇక్కడి నుంచి కదా, హైదరాబాద్ నుంచి వచ్చే స్పైసెస్ యూజ్ చేస్తాం. దొరికితే కానీ స్పైసెస్ తేడా ఉండిద్ది. అందువల్ల యావరేజ్గా ఒక 5 అవర్స్ పట్టిద్దండి. దానికి మళ్ళీ ప్రిపరేషన్ కోసం గోటా కొట్టాలి. దానికి ఒక 2 అవర్స్ పట్టిద్ది. నియర్లీ ఒక 7 అవర్స్ పట్టిద్ది ఇది ప్రాసెస్ మొత్తం. ఈజీగా అయిపోతుందండి, సేల్ అయిపోతుంది. డైలీ సేల్ అయిపోతుంది. అంటే మన స్టాల్ని బట్టి యావరేజ్గా వేసుకుంటాం. మేము తక్కువ వేస్తాం కానీ మరీ అంత ఎబో హై ఎక్స్పెక్టేషన్తో వేసుకోము. ఇది ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ మనం ఏంటంటే పంజ సెంటర్కి సంబంధించిన హలీం స్టాల్ ఏమైతే ఉన్నాయో హలీం స్టాల్స్ మొత్తం మనం చూసుకోవడం జరుగుతూ ఉంది. ఈ హలీం స్టాల్స్ అన్నీ ఇక్కడ ఎన్వి ఐటమ్స్తో పాటు ఇక్కడ కొన్ని రకాల ఎన్వి ఐటమ్స్ అని మనం చూస్తూ ఉన్నాము. చికెన్కి సంబంధించిన ఎన్వి ఐటమ్స్ చికెన్కి సంబంధించిన వెరైటీ వంటకాలు కానివ్వండి, చికెన్ వంటకాలు కానివ్వండి, స్టిక్ చికెన్, తర్వాత పాప్కార్న్ చికెన్ కానివ్వండి, ఫిష్ ఫింగర్స్ కానివ్వండి, పలు రకాల చికెన్ ఐటమ్స్ లాంటివి ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే తెలంగాణ నుండి కానివ్వండి, లేకపోతే నార్త్ సైడ్ నుండి కానివ్వండి, ఇక్కడ తీసుకొచ్చి పలు రకాల వంటకాలు తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరైతే తయారు చేస్తూ ఉన్నారో ఇక్కడ నుండే కాదు, నార్త్ సైడ్ నుండి కూడా వచ్చి ఇక్కడ ఉండి చికెన్కి సంబంధించి చికెన్ స్టిక్స్ కానివ్వండి, చికెన్కి సంబంధించిన పలు రకాల వంటకాలు ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రంజాన్లో సుమారు 5 గంటల నుండి ఇక్కడ ఈ హలీం స్టాల్స్ అనేవి ఓపెన్ అయిపోయి ఉంటాయి. సాయంత్రం 5 నుండి ఈవినింగ్ 12 గంటల వరకు ఇక్కడ హలీం స్టాల్స్ అనేవి ఓపెన్ చేయబడి ఉంటాయి. ఈ హలీం స్టాల్స్లో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ స్పెషల్గా ఏదో స్వీట్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. స్పెషల్ స్వీట్ అనేది స్పెషల్ చాక్లెట్ ఒకటి తయారు చేస్తూ ఉన్నారు. రండి వారితో మాట్లాడదాం. సరే, ఈ హలీం స్టాల్స్ మధ్యలో చాక్లెట్కి సంబంధించిన ఫ్లేవర్ అనేది ఒకటి తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్లేవర్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఏంటంటే ఒక రకమైన చాక్లెట్. ఇక్కడ ఎవరైతే ఆ పెద్దలతో పాటు పిల్లలు ఎవరైతే వస్తారో ఆ పిల్లల కోసం చోకో కేక్ అని, చోకో జిల్లీ అని, చోకో వాప్ అని చెప్పేసి కొన్ని రకాల స్పెషల్ చిన్నపిల్లల కోసం ఏదైతే ఉందో పిల్లల కోసం చాక్లెట్స్ అవి కూడా
తయారు చేయడం జరుగుతుంది. ఎవరు నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. సరే, ఇది ఏదైతే వంటకం తయారు ఇదైతే చాక్లెట్ ఉందో ఈ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎలా తయారు చేస్తారు? ఇక్కడ ముఖ్యంగా ఈ చాక్లెట్ అనేది తయారు చేయడం జరుగుతూ ఉంది. పిల్లలు ఎవరైతే వస్తారో పిల్లలకు కూడా మధ్యలో ఎన్వి ఐటమ్స్కి మధ్యలో చాక్లెట్స్కి సంబంధించిన చాక్లెట్ కేక్ కానివ్వండి, చాక్లెట్ కానివ్వండి తయారు చేసి పిల్లలు కూడా ఇవ్వడం తయారు చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి తయారు చేయడం జరుగుతుంది. సరే, ముఖ్యంగా ఇప్పుడు మనం వారికి సంబంధించిన మాటల్లోనే మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఏదైతే తయారు చేయాలి ఇది ఏంటి, మీ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పటి నుండి పెట్టారు? ఇది లాస్ట్ 10 years నుండి చేస్తున్నామండి మేము బిజినెస్. ఇది అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా. చాక్లెట్ ఫౌంటైన్, చాక్లెట్ కేక్ ఉండిద్ది, చాక్లెట్ జెల్లీ ఉండిద్ది, అలాగే మ్యాష్ మెల్లో ఉండిద్ది, అలాగే వ్రాఫర్ ఉండిద్ది, కుకీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఐటమ్స్ అండి. ఎగ్జిబిషన్స్లో ప్లేస్ చేస్తాము, అలాగే ఫుడ్ ఫెస్టివల్స్లో ప్లేస్ చేస్తాము, అలాగే తిరణాలు, జాతరలని, పార్టీ ఆర్డర్స్, మ్యారేజెస్ అని అన్నీ ప్లేస్ చేస్తాము. వ్యాపారం ఎలా కొనసాగుతుంది? పర్లేదండి, మీరు ఓన్లీ చాక్లెట్ కాంపౌండ్స్ అంటే డార్క్ కాంపౌండ్ ఉండిద్ది, స్లాబ్స్ ఉంటాయి. ఆ డార్క్ కాంపౌండ్స్ని మనం డైల్యూట్ చేసుకొని కొద్దిగా లైట్గా కోకోరికా ఆయిల్ మిక్స్ చేసుకొని ఫౌంటైన్లో ప్లేస్ చేసిన తర్వాత అది ఫ్లో అయ్యేటప్పుడు కేక్ డిప్ చేసి ఇస్తాం అనమాట. అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, మ్యాష్ మిల్లర్స్ పెట్టుకోవచ్చు, జెల్లీస్ పెట్టుకోవచ్చు, ర్యాఫర్స్ పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అని, స్ట్రాబెర్రీస్ అని ఆల్ టైప్స్ పెట్టుకోవచ్చు అనమాట. వ్యాపారం ఎలా కొనసాగుతుంది? వ్యాపారం పర్లేదండి, బాగానే అవుతుందండి. లేదండి, యాజ్ యూజువల్ నార్మల్గానే ఉందండి. లాస్ట్ ఏం డిఫరెన్స్ ఏం లేదు, బాగానే ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఏదైతే చాక్లెట్కి సంబంధించినవి చూసాం, దీనికి సంబంధించి వేరే హలీం స్టాల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బిస్మిల్లా హరీస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదు. ఇక్కడ ఏదైతే హలీం స్టాల్స్ ఏదైతే ఉన్నా హలీం స్టాల్స్ మధ్యలో బిస్మిల్లా హరీస్ స్టాల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక్కడ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, ఆ నిర్వాహకులతో కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ఏదైతే ఉందో హలీం ప్రిపరేషన్ కూడా మొత్తం ఇక్కడే జరుగుతుంది. హలీం ప్రిపరేషన్ కూడా హలీంతో పాటు బిర్యానీ ఐటమ్స్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఈ హలీం స్టాల్ మొత్తం టోటల్ హలీం కానివ్వండి, లేకపోతే బిర్యానీ ఐటమ్స్ కానివ్వండి, మొత్తం టోటల్ ప్రిపరేషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే వంటకం కానివ్వండి ఇక్కడే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువ మోతాదులో వీళ్ళు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి నిర్వాహకులు మనతో పాటు చాలా రీజనబుల్ రేట్లు ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళు నిర్వాహకులు మనతో పాటు వారితో మాట్లాడి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం. సరే, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ పెట్టి ఈ హరీస్ పాయింట్ అనేది ఏదైతే పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది, వ్యాపారం ఎలా కొనసాగుతుంది? మీ పాయింట్ పెట్టి 13 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి దాదాపుగా. ఇక్కడ వ్యాపారం అనేది మాకు సంవత్సరం పెడతాం, బాగానే జరుగుతుంది. అందరూ బాగానే కస్టమర్లు బాగానే ప్రోత్సహిస్తున్నారు, అందరు రావడం జరిగింది బాగానే. మేము 13 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నామండి. అంటే కోవిడ్ అప్పుడు సెకండ్ లాక్డౌన్లో కొంచెం వ్యాపారం డల్గా ఉండడం వల్ల మేము కూడా 15 రోజులు పెట్టి తీసుకోవాలి సార్, నెల మొత్తం జరపలేదు. దాని తర్వాత నుంచి బాగానే ఉంది సార్. ఈ సంవత్సరం బాగానే ఉందండి, బాగానే యావరేజ్గా ఉంది సార్. హిట్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము, యావరేజ్గా ఉంది ప్రస్తుతానికి. జనాల దగ్గర అయితే కొంచెం మనీ విషయం లాస్గానే ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది వల్లే వ్యాపారం కొంచెం డల్గా ఉందండి. లేదండి, ఇంకా ఎలక్షన్ కోడ్ ముందుగా రావడం వల్ల 2 నెలలు ముందుగా ఇవ్వడం వల్ల వ్యాపారం కొంచెం డల్ అయింది సార్. చాలా రీజనబుల్, మధ్యతరగతి వాళ్ళు కూడా తినాలని వచ్చి మా దగ్గర మేము చాలా రీజనబుల్ రేట్లో పెట్టాం సార్. మనకు ప్రాఫిట్ కన్నా జనాలు తిని ఆనందంగా ఉండడం మనకు కావాలండి. ఓకే, ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఉందో చాలా రీజనబుల్ ప్రైసెస్ పెట్టి, చాలా రీజనబుల్ రేట్స్ పెట్టి ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ స్టాల్స్ సందర్శకులు మనతో పాటు ఉన్నారు. సరే, మీరు ఏ స్టాల్కి వచ్చారు, ఎక్కడ నుండి వచ్చారు, మీరు మీ పేరు ఏంటి సార్? मुझे तो तेलुगु नहीं आती है, मैं तो हिंदी में उर्दू में बात करूँगा। देखिए, ऑडियंस को सबसे पहले मैं यही कहूँगा कि मैं इस वक्त पंजा सेंटर पे हूँ विजयवाड़ा में। बहुत खूबसूरत है नज़ारा माशाल्लाह, और यहाँ पर जितने भी आइटम्स हैं वो बड़े खूबसूरत हैं। और यहाँ पर जो ख़ास तौर से जो खाने की चीज़ें हैं, जो फूड्स हैं, और जो रोटियाँ और जो बकरे का हलीम है वो तो मस्त है, लाजवाब है, बहुत ही खूबसूरत है माशाल्लाह। हैदराबाद वाली फीलिंग आती है, बहुत खूबसूरत नज़ारा है माशाल्लाह। पंजा सेंटर ये बहुत ही ऐसा लगता है कि दूसरे हैदराबाद में 4 बाग में घूम रहे हैं माशाल्लाह। तो इस तरह से यहाँ पर विजयवाड़ा में आप आएंगे
तो बहुत ही खूबसूरत नज़ारा आपको लगेगा। ख़ास तौर से ये जो पंजा सेंटर है, इट इज़ वेरी ब्यूटीफुल। लुक इज़ आई लाइक दिस सेंटर। बस मैं यही कहना चाहूँगा कि सारे लोग जब यहाँ आए तो इस सेंटर पे और यहाँ का हलीम ज़रूर खा गए। थैंक यू वेरी मच। ప్రస్తుతం ఇది ఇక్కడ పంజా సెంటర్లో మనం స్టాల్స్ని సందర్శించడం జరుగుతుంది. స్టాల్స్ ఏదైతే స్టాల్ బై స్టాల్ వెళ్తా మనం సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో సందర్శకులు ఎవరైతే ఉన్నారో ఆ సందర్శకులు చెప్పే విధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మన ఒక సెకండ్ హైదరాబాద్ని తలపించినట్లుగా ఇక్కడ విజయవాడ పంజా సెంటర్కి సంబంధించిన పరిస్థితులు కానివ్వండి, ఇక్కడ దృశ్యాలు కానివ్వండి మనకు కనిపిస్తున్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఎవరైనా హైదరాబాద్ ఓల్డ్ సిటీ మనం సందర్శించినట్లయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీని కనుక మనం సందర్శించినట్లయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనకి విజయవాడ పంజా సెంటర్లో కూడా ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎటువంటి పరిస్థితులు ఎటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయో అవే దృశ్యాలు కానివ్వండి, అదే ఆ షాపుల్ని డెకరేషన్ చేయడం కానివ్వండి, అదే షాపుల నిర్వహణ కానివ్వండి, షాపుల్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, తర్వాత ఇక్కడ హలీంని కానివ్వండి, తర్వాత చికెన్ ఐటమ్స్ని కానివ్వండి, ఇక్కడ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో ఈ హలీం కానివ్వండి లేకపోతే చికెన్ ఐటమ్స్ కానివ్వండి, ఎవరైతే హైదరాబాద్లో ఎటువంటి టేస్ట్ అయితే వస్తుందో అటువంటి టేస్టే కానివ్వండి, అటువంటి రుచులే కానివ్వండి ఇక్కడ విజయవాడ పంజా సెంటర్లో పొందడం అనేది అత్యంత ఆశ్చర్యచకితమైన విషయం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే పంజా సెంటర్లో ఉన్నామా అనేది పంజా సెంటర్లో ఉన్నామా అనేది ఇక్కడ ఎవరైతే సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో విషయం ఏంటంటే మనం అజ్మీర్ హలీం అని చెప్పేసి స్టాల్స్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఓన్లీ చికెన్ మరియు మటన్కి సంబంధించిన బెస్ట్ క్వాలిటీ హలీమ్స్ అనేవి వీళ్ళు ఇక్కడ వంటకాలు తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ ఇక్కడ రండి సార్, మీరు ఇటు వస్తే మనం మీ షాపుకి సంబంధించిన పూర్వపరాలు తెలుసుకుందాం. మీ షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు షాప్ నడుపుతుంది, ఏమేమి వంటకాలు ఇక్కడ మీరు తయారు చేస్తా ఉన్నారు? మేము 92లో మా ఫాదర్ స్టార్ట్ చేశారు ఇక్కడ విజయవాడ కృష్ణా డిస్టిక్కి మొత్తం. మేము అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం. కబాబ్లు అన్ని వెరైటీస్ కబాబ్లు తయారు చేస్తాం, మటన్ హలీం తయారు చేస్తాం, చికెన్ హలీం తయారు చేస్తాం, బిర్యానీ తయారు చేస్తాం, పాయ తయారు చేస్తాం. అన్ని ఐటమ్స్ ఏముంటుంది వండడానికి అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం సార్. 92 నుంచి మా ఫాదర్ చేశారు. 92 తర్వాత మా ఫాదర్ డెడ్ అయిపోయిన తర్వాత నేనే చేస్తున్నాను. నేనే చేసిన తర్వాత ఇప్పుడు మా పిల్లలు స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం నుంచి పిల్లలు స్టార్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ హలీం విజయవాడ సిటీకి మస్జిద్ పక్కన ఉన్నది మాదే. తర్వాత వేరే వాళ్ళకి మేము అలవాటు పెట్టి ఇక్కడ తినిపించే షాప్ పెట్టే అలవాటు చేసాం మేమే. విజయవాడ మా ఫాదరే, మేము కదా మా ఫాదర్ చేశారు కదా అలవాటు. 92లో స్టార్ట్ చేసింది. 92లో విజయవాడ సిటీ. అప్పుడు తినేవాళ్ళు ఎవరు లేదు. జబర్దస్తిగా ఫ్రీగా ఇస్తే కూడా తినేవాళ్ళు లేదు. అప్పుడు ఫ్రీగా తినిపించేస్తే కూడా తినేవాళ్ళు లేదు. జబర్దస్తిగా తినిపించే వాళ్ళు మేము అలవాటు పెట్టేసాం. అలవాటు పెట్టి జబర్దస్తిగా తినిపించాం అందరికీ. తినిపించి అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు చాలామందికి అలవాటు అయింది. ఇప్పుడు పెద్ద స్టాల్ చాలా అయిపోయింది. మా స్టాల్ మధ్యలో ఉంది. ఇప్పుడు ప్రసెంట్గా మటన్ హలీం, చికెన్ హలీం, KFC చికెన్, స్టిక్ చికెన్, గ్రీన్ చికెన్, చికెన్ టిక్కా, బిర్యానీ, పాయా, దమ్ చికెన్, పిస్తా చికెన్, కాజు చికెన్, దమ్ చికెన్, కాజు చికెన్, మైతీ చికెన్ అన్నీ తయారు చేస్తాం మేము. వ్యాపారం బాగుండండి, పర్వాలేదు, బాగుండేది బేరం. నాకు కదా అందరికీ బాగుంది బేరం. మేము పెట్టుబడి పెడతాం. మేము పెట్టుబడి కొద్దిగా అమౌంట్ ఎక్కువ స్టార్టింగ్ స్టాల్ పెట్టేప్పుడు చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ద్వారా అమౌంట్ పెట్టిన తర్వాత ఆ అమౌంట్ కూడా వచ్చేసి తర్వాత మాకు లాభం కూడా వస్తుంది అండి. కొరలోకి అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత కూడా మాకు లాభం బాగా వస్తుంది అండి. అదేం లేదు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఈ పంజా సెంటర్కి హలీం స్టాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ హలీం స్టాల్స్ ఏదైతే ఉన్నాయో హలీం స్టాల్స్ మొట్టమొదటిగా వీళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వీళ్ళ తండ్రి గారు మొట్టమొదటిగా వీళ్ళ తండ్రి గారు స్టార్ట్ చేశారు.
వీరి తండ్రి గారి ప్రోత్సాహంతో ఇక్కడ విజయవాడలో 92లో హలీం స్టాల్స్ నిర్వహణ అనేది హలీం స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 92లో హలీం స్టాల్స్ని ఏర్పాటు చేశారు వీళ్ళు. దాని తర్వాత నిదానంగా సుమారు 12-13 సంవత్సరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే ఉన్నారో కొంతమంది సందర్శకులు కానివ్వండి ఇక హలీం టేస్ట్ చేయవచ్చు. మనతో పాటు ఏ స్టాల్కి వెళ్ళారు, హలీం తిన్నారా లేదా, ఎలా ఉంది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు? నమస్కారం అండి, అస్సలాము అలైకుం. ఇక్కడ వచ్చేసి మనకి సంవత్సరం బాగా చాలా డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళంతా ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని అందరూ ఒక కమిటీ ద్వారాగా ఇక్కడ తినే వస్తువులు తాగే వస్తువుల్ని ఇక్కడ అమ్మడం జరుగుతుంది సార్. ఇక్కడ ఏంటంటే సార్ అజ్మీర్ హలీం అని చెప్పి మా బాబాయ్ అవుతారు ఆయన హలీం పాయింట్లో ఏ ఐటమ్ అయినా చాలా బాగా వండి ఆయన ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇక్కడ తిన్నోళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే సార్ నేను వచ్చేసి సీసీటీవీ టెక్నీషియన్ పర్పస్లో నేను జాబ్ చేస్తాను సార్. నేను 5 కంపెనీస్కి డిస్ట్రిబ్యూటర్ని. నేను ఇక్కడ హలీం పాయింట్స్ అన్నిటికీ నేను కెమెరాస్ అయ్యి బిగిస్తూ ఉంటాను. అలాగే ఈరోజు మా బాబాయ్ హలీం పాయింట్కి కూడా కెమెరా బిగించాను. ఇక్కడ వాతావరణం ఇక్కడంతా అసలు చాలా అందరూ అంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిపోయి చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ ఏదైతే మన విజయవాడ నగరానికి సంబంధించిన మొట్టమొదటి హలీం స్టాల్ ఏదైతే ఉందో ఈ హలీం స్టాల్ ఎవరైతే ఏర్పాటు చేశారో విజయవాడ నగరంలో మొట్టమొదటి హలీం ఎవరైతే తయారు చేశారో వాళ్ళ అజ్మీర్ హలీం అని చెప్పేసి ఉంది. అజ్మీర్ హలీం స్టాల్లో ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నాము. ఈ అజ్మీర్ హలీం స్టాల్లో మనం చూస్తూ ఉన్నాము. అజ్మీర్ హలీం స్టాల్లో ప్రజలు ఫుల్గా ఒక లెక్కలో చెప్పుకోవాలంటే మనం హౌస్ఫుల్గా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ప్రస్తుతం ఇదే టైము, ఈ టైంలో హలీం స్టాల్స్ అన్నీ టోటల్లీ ఫుల్గా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్ ఈ చాలామంది ఇక్కడ హలీం స్టాల్స్ని సందర్శించడం కోసం హలీం స్టాల్స్ ఏర్పాట్లో అందరూ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో హలీం స్టాల్స్ ఏర్పాట్లో తమ వ్యాపారాలను పెంచుకునేందుకు కానీ చాలా నిమగ్నమై ఉన్నారు. హలీం స్టాల్స్కి సంబంధించిన ఇప్పుడు సుమారు సమయం 8 కావస్తున్న తరుణంలో ఈ హలీం స్టాల్స్లో ప్రజలు చాలామంది వచ్చి హలీం తినడం కానివ్వండి, చికెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో చికెన్ వంటకాలు ఏవైతే ఉన్నాయో చికెన్ వంటకాలన్నీ తినడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ హలీం అనేది ఇక్కడే తయారు చేయడం జరుగుతుంది. ఈ హలీంకి సంబంధించిన ప్రతి హలీం ఏదైతే ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని హలీం భట్టి అంటారు. ప్రతి హలీం భట్టి మీద ఒకళ్ళు ఉంటారు. ఒకళ్ళుండి హలీం లోపల ఎప్పటికప్పుడు హలీంని కింద కాలిపోకుండా చూస్తూ ఉండడం, హలీంని మొత్తం టోటల్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉండడం, వేడివేడిగా హలీం వడ్డించడానికి ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరుండి మొత్తం ఈ హలీమ్స్ని మొత్తం చూసుకుంటూ ఉంటారు. ఈ హలీంకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో అజ్మీర్ హలీం స్టాల్లో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. అజ్మీర్ హలీం స్టాల్లో మనం ఇక్కడ చికెన్ వంటకాలకు సంబంధించి పలు రకాల చికెన్ వంటకాలు కూడా ఇక్కడ తయారు చేసి ఉండడం జరుగుతుంది. బాబు ఏ హలీం స్టాల్కి వెళ్ళారు, ఎక్కడ వచ్చారు, మీరు ఎలా ఉంది హలీం, అలా తిన్నారా లేదా? పేరు ఐడియా ఎక్కడ నుండి వచ్చారు? మాది విజయవాడే సార్. హలీం అయితే ఇక్కడ బాగానే ఉండిద్ది, కానీ సూపర్ ఉండిద్ది. ఎలా ఉంది, తిన్నాం కానీ మొన్న బాగుంది. రేటింగ్ ఎంత సార్? 5 స్టార్ ఇస్తారా, 3 స్టార్ రేటింగ్ ఇస్తారా? 3 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఎందుకు బాగాలేదా? బాగానే ఉంది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చాం. బాగుందా? బాగుంది. మళ్ళీ వస్తారా? మళ్ళీ ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇది నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది నిర్వాహకులతో కూడా మనం మాట్లాడదాం. సార్ మీ పేరేంటి సార్, ఎక్కడ నుండి వచ్చారు, ఏం విషయం? వన్ టౌన్ అండి మాది. మీ పేరేంటి? సురేష్. ఎలా ఉంది సార్? ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. వెజ్, నాన్ వెజ్, ఐస్ క్రీమ్స్ కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా పిల్లల గురించి రావాలి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు? ప్రతి సంవత్సరం ఇక్కడే చిట్టినగరే. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాయి. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు కొద్దిగా రీజనబుల్గానే ఉంటాయి, పర్వాలేదు.
అమ్మా మీ పేరేంటమ్మా? యశ్విత సార్. మీరు ఏం తిన్నారేమన్నా? ఇప్పుడు తింటాను సార్. ఇప్పుడే వచ్చారా? ఏం చదువుతున్నారు మీరు? 6th క్లాస్. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఏ సంవత్సరం వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాను. ఎలా బాగుందా ఇక్కడ? అరేంజ్మెంట్లు కానీ ఏర్పాట్లు కానీ అన్నీ బాగుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇది ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మనకి హలీం స్టాల్స్, ఎన్వి స్టాల్స్ మధ్యలోనే ఇక్కడ కిళ్ళీలు అమ్ముకునేందుకు గాను ప్రజలకి మధ్యలో కిళ్ళీ పాన్ షాప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పలు రకాల కిళ్ళీలు కానివ్వండి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పాన్ కానీ, చాక్లెట్ కుల్ఫీ, తర్వాత కాజు డ్రై ఫ్రూట్ పాన్స్ కానివ్వండి, పలు రకాల పాన్స్ అనేది కిళ్ళీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ మధ్యలో ఏదైతే ఎన్వికి సంబంధించిన హలీం స్టాల్స్ కానివ్వండి, ఫాలూదా స్టాల్స్, తర్వాత అత్తర్ స్టాల్స్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి మధ్యలో కిళ్ళీ షాప్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. దీనికి సంబంధించి మనతో మాట్లాడదు సార్. ఈ షాప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ షాప్? మేము దాదాపుగా ఒక 6 ఏళ్ళ నుంచి ఇక్కడ షాప్ నిర్వహిస్తున్నాము. అయితే ఇక్కడ రంజాన్ ప్రత్యేకత ఒక నెల కోసము అందరూ వాళ్ళకి తోచినంత వరకు, వాళ్ళకి తెలిసినంత వరకు వ్యాపారాలు చేస్తున్నాము. మేము ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తేవాలని చెప్పి హైదరాబాద్ నుంచి స్పెషల్ పాన్ అని చెప్పి ఒకటి పెట్టాము. ఇక్కడ దేవుడి దేవుళ్ళ ఒక 6 ఏళ్ళ నుంచి మేము నడుపుతున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క నెల మాత్రమే మా దగ్గర పాన్ వస్తుంది. తర్వాత 11 months మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సిందే 1 year పాన్ కోసం. మా దగ్గర దొరికే స్పెషల్ పాన్ మీ విజయవాడలో ఎక్కడా దొరకదు. ఈ పాన్ మీరు తినాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిందే. మా దగ్గర ఉన్నాయండి. కాజు ఉంది, కోవా పాన్ ఉంది, బాదం పాన్ ఉంది, నెక్స్ట్ వచ్చి చాక్లెట్ పాన్ అండి, నెక్స్ట్ వచ్చి స్ట్రాబెర్రీ పాన్ ఫ్లేవర్స్, నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఫైర్ పాన్ కూడా ఉందండి. పిల్లలు చాలా ఇష్టంగా వచ్చి మా దగ్గర ఫైర్ పాన్స్ అడుగుతూ ఉంటారు. దాదాపు ఒక 6-7 రకాలు పాన్స్ పెట్టాము. కూలింగ్ పాన్, ఐస్ పాన్ పెట్టాము. మా దగ్గర అయితే రెస్పాన్స్ బాగానే ఉంది. గత 6 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం షాపు. అంటే వ్యాపారం మీద ప్రభావం అనేది ప్రతి దాని మీద పడిందండి, మా ఒక్కదాని మీద కాదు. ధరలు పెరగడం వల్ల మాకు లేబర్స్ కూడా కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిపోయింది బాగా. కానీ ఇంతకుముందు అంత లాభాలు మాత్రం లేవు, కానీ పెట్టిన దానికి దాని సరిపోతుందండి. ప్రస్తుతం ఇది ఇక్కడ హైదరాబాద్ పాన్ స్టాల్ అని చెప్పేసి పాన్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు చెప్పే విధంగా మనం చూస్తే ఒక్కసారిగా వీళ్ళు ఏదైతే పాన్స్ తయారు చేస్తారో ఈ పాన్స్ కేవలం వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయని, ఈ పాన్స్ మళ్ళీ కావాలని కేవలం రంజాన్ మాసం ఒక్క నెలలో మాత్రమే వీళ్ళు పాన్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ తదుపరి 11 నెలల వరకు ఇక్కడ పాన్స్ అనేవి దొరకవని చెప్పేసి చెబుతా ఉన్నారు. తదుపరి మనం ఒక్కసారిగా చూసుకుంటా మనం ముందుకెళ్తే ఒకసారి ఇక్కడ బొంబాయి రాయల్ ఫాలూదా స్టాల్ అని చెప్పి బాంబే రాయల్ ఫాలూదా స్టాల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ వాతావరణం మనం చూసుకుంటే స్టాల్లో కూర్చోవడానికి ఒక కుర్చీ కూడా ఖాళీ అనేది మనకు కనిపించడం లేదు. ఎందుకంటే సుమారు 8 గంటలైంది. ఇప్పుడు 8 గంటలకి స్టాల్స్ అన్నీ ఒక్కసారిగా జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. స్టాల్స్ అన్నీ ఇక్కడ మనుషులు వస్తే నించోడానికి కూడా చోటు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాంబే రాయల్ ఫాలూదా స్టాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము. బాంబే రాయల్ ఫాలూదా స్టాల్లో మనం ఉన్నాం. ఇక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో జనాలు విపరీతంగా కిక్కిరిసిపోయి ఉన్నారు. ఈ నేపథ్యం ఏదైతే మనం చూస్తాం. సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ పేరేంటి సార్? కరీముల్లా. ఎలా ఇప్పుడే ఫస్ట్ టైం రావడం లేకపోతే చాలాసార్లు వచ్చాము. ఎలా ఉంది ఈ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఈ క్లైమేట్, ఈ వాతావరణం? చాలా బాగుందండి. ఎలా ఉంది? ఫ్యామిలీతో పాటు వచ్చారా? అవును. ఓకే. ప్రైసెస్ కానివ్వండి, రేట్లు కానివ్వండి ఎలా ఉన్నాయి? రీజనబుల్గా ఉంది. మీరేం చేస్తారు సార్? నేను షాప్ రన్ చేస్తుంటాను. ఓకే. ఎలా ఈ అట్మాస్ఫియర్ కానివ్వండి, ప్రైసెస్ కానివ్వండి, లేకపోతే హలీం టేస్ట్ కానీ మొత్తం ఎలా ఉంది? టేస్ట్ అయితే బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ మన బాంబే రాయల్ ఫుడ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ నిర్వాహకులందరూ మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఇది సుమారు 8 గంటలు పైబడి సమయం కావస్తుంది. ఇక్కడ స్టాల్స్ అన్ని ఒక్కసారిగా జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. అన్ని స్టాల్స్లో కల్లా ఇక్కడ బాంబే రాయల్ ఫుడ్స్ ఈ స్టాల్ ఏదైతే ఉందో ఈ స్టాల్లో అన్ని స్టాల్స్ కంటే ఎక్కువ మంది జనాలు ఈ స్టాల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారో ఇక్కడ నిర్వాహకుడు మనతో పాటు ఉన్నారు.
మాట్లాడి వారి మాటల్లో తెలుసు. సార్, మీ స్టాల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మీ స్టాల్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? ఎటువంటి రకాల వంటకాలు మీరు తయారు చేస్తారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ జనాలందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు బాంబే రాయల్ ఫుడ్స్కి మన టీవీ 36 వచ్చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరు జనాలు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం బాంబే రాయల్ ఫుడ్స్ అనే స్టాలు విజయవాడ పంజా సెంటర్లో స్టార్ట్ చేసి రంజాన్ మాసంలో దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియాలో దొరికిన అన్ని ఐటెంలు మనం ఒకే స్టాల్లో పెట్టుకొని ఇక్కడ జనాలకి రుచిగానే మన ఆహారాన్ని అందిస్తున్నాం. కాబట్టి జనాలందరూ మన దగ్గర ఇక్కడ విచ్చేసుకొని అందరూ ఆశీర్వాదించడం మనకి జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మనం ఇక్కడ దమ్ చికెన్ కానివ్వండి, మెథీ చికెన్ కానివ్వండి, తందూరి తందూరి కానివ్వండి, మలై కబాబు, హరియాలీ కబాబు, గోల్డెన్ కబాబు, కేఎఫ్సి చికెన్ లాంటి కాపీ కేఎఫ్సి చికెను, మటన్ హలీము, చికెన్ హలీము ఇలాంటి అనేక రకాల ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒకే చోట లభించడంతో జనాలందరూ ఆనందపడి ఎగపడి కొనడం జరుగుతుంది. దీంట్లో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీంట్లో ప్యూర్ ఘీ అండ్ ప్యూర్ వీట్ ప్యూర్ మటన్తోనే మనం హలీం చేస్తామండి. అలాగే చికెన్ హలీం కూడా అలానే చికెన్తో ప్లస్ ప్యూర్ వీట్ అండ్ 100% నెయ్యితో చేస్తాము హలీము. అలా జనాలు క్వాలిటీ నచ్చింది కాబట్టి జనాలు మాత్రం బాగా ఎగపడడం జరుగుతుంది. అలానే మనం అటువైపు బాంబే రాయల్ ఫుడ్స్ స్వీట్స్ అనే పేరుతో అటువైపు స్వీట్ సెక్షన్ మొత్తం అక్కడ పెట్టాం. అలాగే ఈసారి ప్రత్యేకంగా బాంబే రాయల్ ఫుడ్స్లో ప్రతిసారి ఒక కొత్త ఐటమ్ స్టార్ట్ చేయడం మనకు అలవాటు. అలాగే ఇది మన 13వ సంవత్సరం అవడం వల్ల ఈసారి ఈరానీ చాయ్, హైదరాబాదీ ఈరానీ చాయ్, కేవలం హైదరాబాద్లో దొరికే ఈరానీ చాయ్ కేవలం 10 రూపాయలకే మనం ఈసారి బాంబే రాయల్ ఫుడ్స్లో అందజేస్తున్నాం జనాలని. అది కూడా జనాలు సేవించి బాగా మాకు ఆశీర్వాదం జరుగుతుంది. అలాగే అందరికీ మరోసారిగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ మా స్టాల్కి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. మీ స్టాల్స్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ వంటకాలు ప్రైసెస్ రేట్లు ఎలా ఉన్నాయి? వ్యాపారం ఎలా కొనసాగుతుంది? మనకి ప్రైజెస్ అందులో అన్నీ అందుబాటులో ఉన్నాయండి. మన దాంట్లో మెయిన్ పాయా, మటన్ పాయా, మెథీ చికెను, మలై కబాబు, బార్బిక్యూ చికెను, చికెన్ తందూరి, గోల్డెన్ చికెన్, హరియాలీ కబాబ్ ఈ అన్ని ఐటమ్స్లో మనం కేవలం స్పెషలిస్ట్ మన లక్నో నుంచి కబాబ్స్ వాళ్ళని తెప్పిస్తాం సార్. ఇక్కడ నుంచి మనం లక్నో నుంచి స్టాఫ్ మొత్తం లక్నో అండ్ బాంబే నుంచి ఏమో వేరే వంటకాలు చేసే వాళ్ళని బాంబే నుంచి రోటీ, బటర్ చికెన్, బటర్ నాను ఇవన్నీ చేసిన వాళ్ళని బాంబే నుంచి తెప్పిస్తున్నాము. ఇలాగే జనాలందరూ మమ్మల్ని బాగా ఆశీర్వదించడం జరుగుతుంది. కావున ప్రతి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి విజయవాడ నగర ప్రజలు మనం సుమారు ప్రాంతాల్లో ఉన్న నగర ప్రజలందరూ మమ్మల్ని వచ్చి ఆశీర్వదించగా కోరుతున్నాము. కొంతమంది హలీం స్టాల్స్లో మటన్తో పాటు వేరే రకమైన ఇవి కూడా తీసుకొచ్చి చేస్తారని ఒక అపవాదం ఉంది. దీన్ని ఎలా ఏం చూస్తారు దీని గురించి? అవును సార్, అది కొంతమంది రూమర్స్ ఉన్నాయి, కొంతమంది చేస్తారో తెలియదు. కానీ మన దగ్గర ప్యూర్ మటన్ మనం ఇక్కడే లోకల్గా మనం పొటేలు తీసుకొని మనం ఓన్గా కట్ చేయించుకొని దాన్ని ఆ పొటేల్ మాసాన్ని కేవలం ప్యూర్ మటన్తో ప్యూర్ మటన్ హలీం చేస్తాం సార్. మనం ఎటువంటి కల్తీ లేకుండా ఎటువంటి ఇది లేకుండా మనం ప్యూర్ మటన్తో ప్యూర్ హలీం నికాల్బెట్టా ప్యూర్ హలీం చేస్తాం సార్. దీంట్లో ఎటువంటి నాణ్యత కానివ్వండి, నాణ్యత ప్రమాణాలు ప్రతిదీ ఫుడ్ సేఫ్టీ మొత్తం మెయింటైన్ చేసుకొని ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇది వాడకుండా మనం కేవలం ప్యూర్ ఐటమ్స్తో చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మన పంజా సెంటర్లో రాగానే మించిపేటలో ముఖ్యంగా 2 మసీదులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 మసీదులో ప్రస్తుతం సుమారు సమయం ఇప్పుడు 8:10 అయింది. రాత్రిపూట ఇషా నమాజ్ ఉంటే ఇషా నమాజ్ సంబంధించిన అజాన్ మనం ఇప్పుడు వింటా ఉన్నాం. అజాన్ ఇవ్వడం జరుగుతుంది మసీదులో. ఈ అజాన్ని మనం వింటా ఉన్నాం. అజాన్ ఇచ్చిన తర్వాత సుమారు ఒక అరగంట తర్వాత మసీదులో ప్రత్యేకంగా నమాజ్ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఈ నమాజ్ అనంతరం సుమారు రాత్రి 12 గంటల వరకు ఈ హలీం స్టాల్స్ ఏర్పాట్లు, హలీం స్టాల్స్ ఓపెన్ చేసి ఉండడం జరుగుతూ ఉంటుంది సార్. ఆప్ విజువల్ తీసుకున్నారు. విజయవాడ పంజా సెంటర్లోని ముఖ్యమైన స్టాల్ సలీం హలీం స్టాల్ దగ్గర ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నాము. విజయవాడ పంజా సెంటర్లో ఏవైతే హలీం స్టాల్స్ ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉంటారో ఈ హలీం స్టాల్స్ అన్నింటిలో కల్లా స్టార్టింగ్ డే 1 నుండి మొట్టమొదటిగా పంజా సెంటర్లో ఒక పెద్ద తరహాలో స్టార్ట్ చేసిన స్టాల్ ఇది సలీం హలీం అని చెప్పి హలీం స్టాల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హలీం స్టాల్లో ఇక్కడ పంజా సెంటర్లో సుమారు 40-50 స్టాల్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక లెక్క అయితే డే 1 నుండి ఈ సలీం హలీం అని చెప్పేసి ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న స్టాల్ ఇది. డే 1 నుండి 40-50 స్టాల్స్లో కల్లా
మొట్టమొదటిగా హలీం స్టాల్ ఇలా ఏర్పాటు చేస్తారు. హలీం స్టాల్ అనేది ఇలా ఉంటుంది. హలీంని మొట్టమొదటిగా విజయవాడకు పరిచయం చేయడం, హలీం స్టాల్స్ ఏర్పాటు చేసి విజయవాడకు పరిచయం చేయడం అనేది ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమంది సార్ మీ పేరేంటి, ఎక్కడ నుండి వచ్చారు సార్? నా పేరు వాసు, కృష్ణలంక. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం 10 years నుంచి వస్తాం. ఎలా ఉంది సార్ ఇక్కడ టేస్ట్? ఎలా ఉంది? చాలా బాగుంటుంది టేస్ట్. బాగుంది. సలీం అయితే బాగుంటుంది. ప్రైసెస్ రీజనబుల్. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ క్లైమేట్ కానీ అంతా బాగానే ఉంటుంది. సిట్టింగ్ అంతా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చి తినచ్చు. మొత్తం బాగుంది. విజయవాడ నగర ప్రజలు మీరు ఏం చెబుతారు హలీం స్టాల్స్ గురించి? రండి, వచ్చి తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రో. ప్రస్తుతం ఇది ఇక్కడ మన సలీం హలీం అని చెప్పేసి ఇక్కడ హలీం స్టాల్ సంబంధించిన నిర్వహణ కానివ్వండి మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం ఇక్కడ జరిగింది. ఇక్కడ కొంతమంది కూర్చొని వారితో మాట్లాడతారు. మీ పేరేంటి, ఎక్కడ వచ్చారు? నా పేరు మహేష్, నేను దేవినార్ నుంచి వచ్చాను. ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. ఏం టేస్ట్ చేసి హలీము దమ్కా చికెన్ దన్ను ఎలా ఉంది? బాగుంది. ప్రైసెస్ కానీ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి, మంచి ప్రైజెస్లోనే. ఈ సంవత్సరమేనా లేకపోతే ఎవ్రీ ఇయర్ వస్తారా? మేము ప్రతి ఇయర్ వస్తాం. మా ఫ్రెండ్ ఉన్నాడు, అటు వెళ్ళాడు ఫ్రెండ్కి. ఎంజాయ్ చేస్తున్నారా? ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది ఇక్కడ సలీం హలీం స్టాల్లో ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది చేస్తా ఉన్నా. బాబు మీ పేరేంటమ్మా? మీ పేరేంటి? గోషామంత్. సారీ, గోషామంత్. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చారు మీరు? గుడివాడ. గుడివాడ నుండి వచ్చారా? ఎవరెవరు వచ్చారమ్మా? నేను, మా మమ్మీ, మా అన్నయ్య, మా డాడీ. ఎలా ఉంది? తిన్నారా? ఆర్డర్ చేశారా? ఇంకా చేయలేదా? చేశారు. తినకుండా అసలు నచ్చేసింది. ఇక్కడ రావడం ఎలా ఉంది మీకు? మొత్తం ప్రజలు జనాలు గినాలంతా ఎలా ఉంది? ఇక్కడ రావడం ఎలా ఉంది? బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారా? ఏ క్లాస్ చదువుతున్నారు? 4th. ఏ స్కూల్? గుడివాడలో ఆర్సీఎం స్కూల్లో చదువుతున్నారా? మీ ఎమ్మెల్యే ఎవరు? కడల్ నాని. గుర్తుందా బాగా? ఓకే. ప్రస్తుతం ఇది ఇక్కడ చిన్నపిల్లలు సైతం ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేసి ఇక్కడ ఏదైతే ఫుడ్కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడ తినడం కానివ్వండి, ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. మరి కొంతమంది ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇక్కడ అమ్మ మీరు ఎక్కడ నుండి వచ్చారు? తెలుగు రాదండి. తెలుగు రాదు. హిందీయా? ఇంగ్లీష్. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నో ప్రాబ్లం. వేర్ ఆర్ యు ఫ్రమ్? Kerala. Hindi speak in English. No problem. I don't want to take the video. माताएं बात करो रनिंग में बात केरला टेस्ट कैसा है इंतजार कर रहे हैं फूड के वेटिंग ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఏదైతే సలీం హలీంకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. ఈ 40-50 స్టాల్స్ ఏర్పాటు చేయడం ఒక లెక్క అయితే సలీం హలీం స్టాల్ అనేది ఈ 40-50 స్టాల్స్ కంటే మొట్టమొదటిగా స్టాల్ని ఇలా హలీం స్టాల్ ఇలా ఏర్పాటు చేస్తారు. హలీం ఇలా ఉంటుంది. హలీం స్టాల్స్ని ఇలా ఏర్పాటు చేసి ప్రజలకు ఇలా సర్వ్ చేయాలని ఈ 40-50 స్టాల్స్కి మొత్తానికి దారి చూపించిన వ్యక్తి సలీం భాయ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలీం స్టాల్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు మొట్టమొదటిగా మీరే హలీం స్టాల్ ఏర్పాటు చేసి విజయవాడ ప్రజలకి టేస్ట్ చూపించారా, చెడగొట్టారా విజయవాడ ప్రజల్ని మీరు? మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళి హలీం తిందామని ప్రతి సంవత్సరం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. గత 24 సంవత్సరాల క్రితం పద్దాకా హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు హలీం తినడానికి, మనం ఇక్కడ పెడదామని హలీం అని సలీం హలీం పేరు మీద గత 24 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల క్రితం ఎలా ఉందో హలీము అదే టేస్ట్గా ఇప్పటివరకు అదే టేస్ట్ ఉంది. ఆ జనాలు కూడా మనకి సలీం రంజాన్ వస్తేనే సలీం గుర్తుకు వస్తాడు. ఎందుకంటే హలీం తినాలనేది. అంటే రంజాను నాకు దేవుడిచ్చింది వరం కాబట్టి నాకు కృష్ణా జిల్లాలో ఉన్న జనాలు కూడా నన్ను మెచ్చుకొని అరే సలీం హలీం ధరే బాగుంటుందిరా అని గత సంవత్సరాల నుంచి అలా వస్తున్నారు. ఎందుకంటే నేను మటన్ షాప్ కాబట్టి నా మటన్ హలీంలో ఏ మటన్ వేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఆ యాడ్లోకి పంపిస్తాను నేను. అలాగే నెయ్యి ఖచ్చితంగా వాడతాను నేను.
కల్తీ చేసేది ఉండేది ఇందులో. అందుకనే గత 24 సంవత్సరాల నుంచి ఏ టేస్ట్ ఉందో అదే టేస్ట్ ఇవాళ వరకు కూడా అదే టేస్ట్ తీసుకుని వస్తున్నాను. జనాలందరూ నా మెచ్చుకుంటారు. దేవుడి దళ హలీం అంటే బాగానే తయారు చేస్తాను నేను. సేల్స్ బాగానే ఉంటుంది ఏంటి. దేవుడి వల్ల అందరూ హ్యాపీగా బతుకుతున్నారు. నాకు ఒక బ్రాంచ్ లేదు, ఒకే బ్రాంచ్ మీద ఇప్పుడు దాకా మెయింటైన్ చేసుకుని వస్తున్నాను. పెట్టారు, దాని గురించి గొడవలు కూడా జరిగినాయి. నేను వద్దంటాను ఏంటి. మా నాన్నగారి పేరు పెట్టుకోకూడదు ఏంటి అంటారు. ఫస్ట్ మొదటిసారి ఏ పేరు పెట్టుకున్నారో ఆ పేరే పెట్టుకోమని మేము మా కమిటీ కూడా నిర్ణయించింది. అయినా సరే వాళ్ళు కొద్దిగా గొడవలు రెచ్చగొడటానికి, వ్యాపారాన్ని రెచ్చగొడతానికి, చెడదెంగడానికి నా వ్యాపారాన్ని వాళ్ళు ఆ పేరు పెట్టి చెప్తున్నారు సార్. ఎందుకంటే సలీం అనేది సలీం హలీం అనేది పేరు గత 24 సంవత్సరాల నుంచి నా పేరు ఉంది ఏంటి. ఈ 2 సంవత్సరాల క్రితం, ఈ 2 సంవత్సరాల ముందు మా నాన్నగారి పేరు సలీము, నేను పెట్టుకోకూడదు ఏంటి అనేది చెడగొడుతున్నారు. అది సాధ్యం కాదు కదా. అది వాళ్ళు అక్కడ తినేసి ఏమైనా అయిపోయింది అనుకోండి, అక్కడ నన్ను ముందు అరెస్ట్ చేసేది నాకు. ఎందుకంటే సలీం హలీం పేరు కాబట్టి. అందుకనే నేను కనీసం ఒక 50 స్టాల్స్ దాకా ఉన్నాయండి. అన్నీ నేను కాదండి, మా బాస్ మన అన్వర్ గారు ప్రెసిడెంట్. ఆయన నేను గతంలో ఉండేవాడిని ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ ఇప్పుడు నేను. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. సలీం హలీం అనేది మొట్టమొదటిగా 50 స్టాల్స్లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన స్టాల్ ఇది. సలీం హలీం అనే స్టాలు ఏర్పాటు చేసి అందరికీ ఒక దారి చూపించడం, లేకపోతే వీరు చెప్పుకునే విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా హలీం అంటే ఒక్కసారిగా హైదరాబాద్ వెళ్ళి హలీం తినాలి అన్న నినాదం అయితే ఒకటి ఉండేది. కానీ ఆ నినాదాన్ని మార్చి విజయవాడలోనే మనం ఎందుకు తినకూడదు, విజయవాడలోనే మనం ఎందుకు హలీం తయారు చేయకూడదు అన్న పట్టుదలతో సలీం హలీం పేరుతో స్టాల్ని ఏర్పాటు చేసి, హలీం సెంటర్ని ఏర్పాటు చేసి, ఇక్కడ సలీం హలీం స్టాల్ని ఏర్పాటు చేసి విజయవాడ ప్రజలుగా కాకుండా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకి హలీం కానివ్వండి, నాన్ వెజ్ చికెన్కి సంబంధించిన పలు రకాల వంటకాలు రుచి చూపిస్తూ సలీం హలీంని ఏర్పాటు చేసి ఒక అగ్రగామి దిశగా ముందుకు వెళ్తున్న వైనం మనం చూస్తూ ఉన్నాము. పాకిస్తాన్కి వెళ్దాం. సెంటర్లో రంజాన్ మాసం సందర్భంగా సుమారు 40 నుండి 50 హలీం స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 2 స్టాల్స్ ప్రప్రథమంగా పోటీకి పడతా ఉంటాయి. ఒకటి సలీం హలీము, 2 ZS బాషి హలీం అని. ఈ 2 స్టాల్స్ పోటీ పడతా ఉంటాయి. అన్ని 40-50 స్టాల్స్లో ముఖ్యంగా పెద్ద స్టాల్స్ అనేవి ఈ 2 స్టాల్స్గా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ZS బాషి హలీంకి సంబంధించిన స్టాల్కి నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, బాషి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు ఈ స్టాల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలకు మీరు హలీంకి సంబంధించిన వ్యాపారం నడుపుతూ ఉన్నారు, వ్యాపారం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది? దాదాపు 14 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గతంలో హలీం అనేది మనం తినాలంటే 2 రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు హలీం తినాలంటే హైదరాబాద్కి చేరేవాళ్ళం. హైదరాబాద్ వెళ్ళి హలీం తిని వచ్చేవాళ్ళం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వేరే, ఆంధ్ర రాష్ట్రం వేరే అయిపోయినాక అంతకన్నా ముందు మనం దాదాపు 14 సంవత్సరాల నుంచి నేను హలీం పెడుతున్నాను. హలీం అనేది ఒక పౌష్టిక ఆహారం. అది మహారాజులు తినే డిష్. ఇది ఇరానీ డిష్. దానికి వలసలుగా వంట మాస్టర్లు సౌదీ అరబ్ కంట్రీకి వెళ్ళి నేర్చుకొని హైదరాబాద్కి వచ్చారు 100 సంవత్సరాల క్రితం. మనం దాదాపు 15-14 సంవత్సరాల నుంచి విజయవాడకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు పెట్టాం. స్టార్టింగ్లో హలీం అనేది జనాలకి కొద్దిగా హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి ఇప్పుడు సందడిగా వచ్చే పండుగ ఏదైనా ఉందంటే ఈ రంజాన్ పండుగ. విజయవాడ పంజాబ్ సెంటర్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎలాంటిదో పంజాబ్ సెంటర్ ఓల్డ్ సిటీ అలాంటిది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులే కాదు, హిందూ సోదరులు కూడా మా ZS బాషి హలీంకి వికెట్ చేస్తారండి. వ్యాపారం ఎలా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ వ్యాపారం ఎలా తగ్గిందా పెరిగిందా అంటారు? వ్యాపారం దినదిన అదేగా చెప్తున్నాను ఏంటంటే 14 సంవత్సరాల క్రితం హలీం అనేది ఎవరికి తెలియదు. కొంతమంది మన వ్యాపారం చేసుకునేవాళ్ళం. 2-3 స్టాల్సే ఉండేది ఇక్కడ. ఇవాళ మనం 14 సంవత్సరాల నుంచి ఇవాళ చూసుకుంటే ఆ దినదిన వ్యాపారం ఎలా పెరుగుతుందో, షాపులు అలా పెరుగుతుంటే మనం కమిటీ అనేది పెట్టుకొని దానికి అనకట్ట పెట్టి ఒక 34 షాపులతో ఇక్కడ ఎండ్ చేసాం. ఇక్కడ మీరు చెప్పినట్టు 2 స్టాల్స్కి
బాగా వ్యతిరేకంగా జనాలు వస్తారు. దాంట్లో ప్రత్యేకంగా బాషీ హలీం, జడ్ఎన్ఎస్ బాషీ హలీంకి ప్రతి ఒక్క సోదరులు కూడా విచ్చలవిడిగా అందరూ వచ్చి ఇక్కడ రుచి చూస్తారు హలీం అనేది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజయవాడ పాత బస్తీ అంటే రంజాన్లో విజయవాడ నగరానికి సంబంధించిన వారే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు విజయవాడ పాత బస్తీకి వచ్చి ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఈ నాన్ వెజ్ వంటకాలు ఏమైతే ఉన్నాయో హలీం కానివ్వండి లేకపోతే చికెన్ వంటకాలు ఏమైతే ఉన్నాయో వీటన్నింటినీ రుచి చూసి ఇక్కడ ఉన్న క్లైమేట్ని కానివ్వండి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని కానివ్వండి ఎంజాయ్ చేసి వెళ్తారు. ప్రస్తుతం ఇది ఇక్కడున్న పరిస్థితి. మరిన్ని వివరాలతో మరిన్ని కొత్త కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. విజయవాడ పంజా సెంటర్లో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం సలీం హలీం స్టాలు, తర్వాత పంజా సెంటర్ వ్యాప్తంగా 40-50 స్టాల్స్ అనేది మనం చూడడం జరిగింది. ఇక్కడ ఎన్వి హలీంకి సంబంధించిన ఎన్వి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. వీటి మధ్యలో రమీజ్ ఫాలూదా స్టాల్ అని చెప్పేసి ఒక స్టాల్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా వచ్చి స్టాల్ సందర్శించడం, వారితో మాట్లాడి మరిన్ని పూర్తి అమ్మా ఈ స్టాల్ ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చారు, మీ పేరేంటి, ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు ఝాన్సీ. మేము రామవరపాడు రింగ్ దగ్గర నుంచి వచ్చాము. ఏం టేస్ట్ చేశారు, ఎలా ఉంది? హలీం చాలా బాగుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ క్లైమేట్ కానీ ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంది. ఇంకా రషెస్ లాస్ట్ డేస్లో బాగా ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాము, నైబర్స్ని కూడా. చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చారు కదా, వాతావరణం మొత్తం అనుకూలంగానే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు స్టార్టింగ్ డేస్లో పర్లేదు, ఫైనల్ డేస్లో రాలేము, బాగా రష్గా ఉంటుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మనం రమీజ్ ఫాలూదా స్టాల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఈ ఫాలూదా స్టాల్స్కి సంబంధించి రమీజ్ ఫాలూదా స్టాల్ ఇక్కడ స్వీట్స్కి సంబంధించిన జ్యూసెస్ కానివ్వండి లేకపోతే పలు రకాల స్వీట్స్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి ఇక్కడ వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. తయారు చేసి ఈ ఏదైతే ఎన్వి స్టాల్స్ ఏమైతే ఉన్నాయో హలీం స్టాల్స్ కానివ్వండి, చికెన్కి సంబంధించిన స్టాల్స్ ఏమైతే ఉన్నాయో ఈ స్టాల్స్ అన్నీ ఇక్కడ చికెన్కి సంబంధించిన లేకపోతే ఈ స్టాల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ స్టాల్స్ అన్నీ ఇక్కడ ఉండడం ఒక లెక్క అయితే వీటి మధ్యలో ఈ ఫాలూదాకి సంబంధించిన స్టాల్స్ కానివ్వండి, స్వీట్స్కి సంబంధించిన స్టాల్స్ అనేవి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు ఫాలూదా అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వచ్చిన ఇక్కడ ప్రజలకి ఫాలూదా కానివ్వండి లేకపోతే గులాబ్ జామున్ కానివ్వండి, డబల్గా మిఠా కానివ్వండి, కద్దుకా ఖీర్ కానివ్వండి, ఇలాగా పలు రకాల స్వీట్స్ అనేవి, పలు రకాల జ్యూసెస్ కానివ్వండి, పలు రకాల వంటకాలు వీళ్ళు తయారు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ఉందో ఇక్కడ రమీజ్ ఫాలూదా స్టాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫాలూదా స్టాల్కి సంబంధించిన నిర్వాహకులు కానివ్వండి, ఫాలూదా స్టాల్కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ రమీజ్ ఫాలూదా స్టాల్కి సంబంధించిన నిర్వాహకులు కూడా వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఈ స్టాల్ ఏదైతే ఉందో ఫాలూదా స్టాల్, ఈ ఫాలూదా స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఏమేమి ఐటమ్స్ మీరు సర్వ్ చేస్తారు? ఇక్కడ స్పెషల్లీ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ స్పెషల్లీ సార్, మేము 7 years నుంచి పెడుతున్నాం. ఇక్కడ ఫలూడా ఏంటంటే ఎవ్రీ యూవర్స్ చాలా టేస్టీగా డ్రై ఫ్రూట్ ఐటమ్ చూడండి. మొత్తం ఈ స్పెషల్ ఐటమ్ ఎవరు ఉండవు ఇక్కడ. సంవత్సరానికి వచ్చేది ఒకసారి. ఈ సలీం భాయ్ సపోర్ట్ వల్ల మనం ఇక్కడ దాకా బాగానే చేసుకుంటున్నాం. మనం ఇది ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు మీరు ఇక్కడ? 7 years నుంచి ఉన్నాం. వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం దేవుడి దేవల్ల మార్కెట్లో అందరికీ బాగానే ఉండేది. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది సార్, ఏం చూస్తారు. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఏదైనా 7 సంవత్సరాలు సుమారు ఇక్కడ ఈ ఫాలూదాకి సంబంధించిన స్టాల్ అనేది ఏర్పాటు చేయడం, ఫాలూదాకి సంబంధించిన స్పెషల్ ఫాలూదా కానివ్వండి లేకపోతే స్పెషల్ స్వీట్స్ కానివ్వండి పలు రకాల స్వీట్స్ ఐటమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, కట్ చేసి